చలో అందరికీ శనార్థులలో టీవీపై సమర్పించు మాస్ మలన ముచ్చట్లకు స్వాగతం. వచ్చేసిండు మీ నర్సికాక. ఇక అరుచుకుందాం రారు లాయ్యాల్టి మోక. వాళ్ళు ముచ్చట చెప్పమంటే చెప్పకపోయినా ఇదివరకు గాలిపంక పార్టీ వాళ్ళు గాలి ముచ్చట్లన్నీ చెప్పి ఆగం చేసిపోయి రాష్ట్రాన్ని ఏమి లేకుండా ఇక ఈ రంగాల్లో అమ్మని చేతిలో పెడితే ఏమో ఆగం చేసి అవతలికి తోలిందట. అగో గట్ల చేసి రైతులను ఇక వాళ్ళు చెప్పిన పథకాలను ఇప్పుడు మళ్ళీ మేము చేసుకుంటూ రావాలన్న. అట్లా కాదు, మీకు డిప్పర్లు కావాల్సి వచ్చినా, ఫ్లింకర్లు కావాల్సి వచ్చినా, తోటలకు ఏ సామాను కావాల్సి వచ్చినా, ఎట్లా కావాల్సి వచ్చినా మా కూటమి సర్కారు ఉన్నది, మీరు ఏం పికర్ చేయొద్దు అని చెప్పి రైతన్నలకు చెప్పుకొచ్చిండు మంత్రి అచ్చెన్నాయుడు. ఎందుకనంటే మేము వచ్చిందే మీకోసం కదా, మీ అభివృద్ధి కోసం కదా, ఆ దిశగానే పోతాం, మీరు బేఫికర్ ఉండు అని కూడా చెప్పుకొచ్చిండు మొత్తం మీద. అయితే మరి చెయ్యూరు సారు జనం ఎదురు చూస్తున్నది, మరి మీరు చేస్తారనే కదా మిమ్మల్ని ఎన్నుకున్నది. వాళ్ళకి కావాల్సింది కూడా గదే. పోయిన తేప జగనాలకు ఒక్కసారి ఇస్తేనే ఆగం చేసిండనే కదా మిమ్మల్ని నమ్ముకొని మిమ్మల్ని గెలిపించింది. మరి చెయ్యూరు సార్ ఇక కానీ పోయిన 5 ఏళ్ళు కూడా ఏపీలా గాలిపంక పార్టోళ్ళయి మాటలు తప్ప చేతలేం లేకుండే. ఏమన్నా మాట మాట్లాడితే మేం చేస్తున్నాం ఇంతింతలావు పాలన అనుడు తప్ప వాళ్ళు రాష్ట్రానికి చేసింది అప్పులు తప్ప ఇంకేం లేదు కదా నుల్లా. ఇక ముచ్చట మీదనే మంత్రి అచ్చెన్నాయుడు మస్తుగా పాయిరాయిండు. పోయిన గాలిపంక పార్టీ సర్కారు రాష్ట్రాన్ని పురాగా నాశనం చేసిందని బాధపడ్డాడులా. ఇక ఉద్యానవన పంటలు పండించే రైతులకు సర్కారు అన్ని విధాలుగా అండగుంటుంది. స్ప్రింకర్లు డ్రిప్ ఏర్పాటు చేసుకునే రైతులందరికీ 100% ఉత్తగానే అందిస్తాం. ఇవన్నీ 5 ఎకరాల లోపున్న ఉద్యానవన పంటలు పండించే రైతులకు అన్నిట్లల్లా 40% రాయితీ కూడా ఇస్తామని చెప్పుకొచ్చిండు. చూడుండ్రి, ఒకటి పెడితే అందరూ అదే పెట్టేస్తున్నారు. దానివల్ల ఒక సంవత్సరం బాగా ధర వస్తుంది, బాగా ధర వచ్చిందని చెప్పి అందరూ అదే పెట్టడం వల్ల ఒకేసారి ధర పెరిగిపోతుంది. అది కాకుండా ఈ క్లస్టర్ని డెవలప్ చేసి ఆ క్లస్టర్ ప్రాంతంలో ఆ పంటలను మనం ప్రోత్సహించగలిగితే కేంద్ర ప్రభుత్వం సహాయం ఉంటుంది, ధరల నుంచి కూడా రైతుకి మేలు చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈరోజు ఈ విధానంతో ముందుకెళ్తున్నాం. ప్రభుత్వాలంటే కంటిన్యూషను, ఇది మన సొంత జాగీరు కాదు. గత ప్రభుత్వం ఏవో పెట్టింది కదా, గత ప్రభుత్వం ఏదో కట్టింది కదా, మళ్ళీ మనం వచ్చాం, దాని మీద మనందుకు దృష్టి పెట్టాలి, అవెందుకు కొనసాగించాలి అనే ఆలోచన ఈ ప్రభుత్వానికి లేదు. గత ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలు కూడా ఈ ప్రభుత్వం కొనసాగించి ఒక్కొక్కటి ప్రాధాన్యత చేసి ప్రతి ఒక్కటిని వినియోగంలోకి తీసుకొచ్చి అన్ని విధాల ఈ ఉద్యానవన పంటల రైతులకి మేము ఆదుకుంటామని చెప్పి సభ్యులకు తెలియజేస్తున్నాం. గిట్లుంటది కదా నుల్లా పాలన అంటే. రైతులను ఆదుకోవాలా, గళ్ళకు అండగుండాలా, గంతేగాని రైతులను నిండా ముంచుతాం, రాష్ట్రాన్ని అమ్మక తింటామంటే ఎట్లా నడుతుంది? గది జగనాలు నైజం, ఆయనకున్నదే కదాయే. ఇక పోయిన సర్కారు అమలు చేసిన అవన్నిటిని కూడా కూటమి సర్కారు ఇప్పుడు అమలు చేస్తుంది. ఈ రంగాల్లో ఆయన ఇల్లు వెళ్తే అమ్మటాలకే పొక్కిలు అయిందట. ఏదయ్యా 15 ఏళ్ళు అయింది మీరు ఎక్కి కాంగ్రెస్ సర్కారు, ఏం చక్కదనం ఇస్తానన్నా ఇస్తున్నారా? తులం బంగారం జనం అడిగినారా? మిమ్మల్ని ఇస్తామని చెప్తారు, ఇప్పటిదాకా జాడలేదా, పత్తలేదా? మళ్ళీ పోయి చదువుకొని నౌకరు లేని పొరగాళ్ళందరికీ స్కూటీ లాంటిది. ఇప్పుడు ఆ స్కూటీలు ఇయ్యరు, వాళ్ళు ఎట్ట తిరగాలి, వాళ్ళ ఖర్చులు ఎడకెళ్ళి వెళ్తాయి. కాబట్టి మీరు ఇస్తానన్నా ఇవ్వాలి. మాట ఇచ్చిరేమో అంటే ఏ సర్కారు అయినా అమలు చేయాలి. గట్ల మాట మీద నిలబడి ఏదైనా అమలు చేసిన సర్కారు ఒకటి ఉండే, అది కేసీఆర్ సర్కారు. ఇప్పుడు లేకుండా పోయింది కాబట్టి మీరు ఎగురులో పడుతున్నారు కాంగ్రెస్ వాళ్ళు. ఒకసారి జనంలో కోరి మీ సంగతి ఏందో తెలుస్తుంది అని చెప్పి ఎమ్మెల్సీ కవిత ఆధ్వర్యంలో మిగతా ఎమ్మెల్సీలు అందరు కలిసి స్కూటీ బొమ్మలు పట్టుకొని అడిగిరు అనుకో రాదురి. ఏదేమన్నా మీరు ఇస్తారేమో మర్యాద, లేకపోతే మాత్రం బాగుంటుందని చెప్పి విద్యార్థుల తరపుకెళ్ళి అడుకొచ్చారు. మొత్తం మీద అయితే ఇక మరి ఆ సర్కారు ఏమి ఇస్తుందో మరి వీళ్ళు సురుకులు అయితే గట్టిగానే పెడుతున్నారు ప్రతిపక్షం వాళ్ళు. కవితక్క ఆధ్వర్యంలో గట్టిగానే పోయిరు. ఓసారి చూద్దాం రారి ముచ్చట. ఆడపిల్లలకు వెంటనే మా కారు పట్టున్నప్పుడే గమ్మతుండే, ఇచ్చినమంటే మాట తప్పేదే లేదు. ఏం చేస్తాంది ఈ కాంగ్రెస్ పార్టీ? నీటి మీద రాతలు, గాల్లే కోటలు, గట్లనే తయారైంది కదా అని చెప్పి ఎమ్మెల్సీ కవిత మస్తుగానే గరమైందిలా. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 15 నెలలాయే. ఇక నిన్న తులం బంగారం ఇయ్యమని చెప్పి శాసన మండలి సాక్షిగా చెప్పిండ్రు. ఇక ఇప్పుడు ఇంకేం ఎగ్గొడతామని చూస్తుండ్రు. ఇవాళ ఆడపిల్లగాండ్లకు స్కూటీలు ఎగ్గొట్టే పని చేస్తారా? 1,50,000 కోట్లు అప్పు చేసిండ్రు, హామీలు విస్మరించిండ్రు. ప్రియాంక గాంధీకి పోస్టు కార్డులు రాస్తున్నారు విద్యార్థినీలు. ఇప్పటికైనా ఆడపిల్లలకు స్కూటీలు ఇయ్యాలే. బంగారం ఎగ్గొట్టినట్టే గివి కూడా ఎగ్గొడతామంటే ఉత్తగుకుంటామని చెప్పి మస్తుగా గరమైనరు. చూడుండ్రి, అధికారంలోకి వచ్చి 15 నెలలైంది. 15 నెలల్లో 1,50,000 కోట్ల అప్పులు తెచ్చారు, కానీ ఆడపిల్లలకు ఇచ్చిన ఏ ఒక్క వాగ్దానాన్ని కూడా పూర్తి చేయడం లేదు. నిన్ననేమో తులం బంగారం ఇయ్యమని చెప్పినారు. ఇవాళ మేము బీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నాం,
మీరు చదువుకునేటటువంటి ఆడపిల్లలు 18 సంవత్సరాలు నిండినటువంటి ప్రతి ఒక్కరికి స్కూటీలు ఇస్తామని చెప్పారు. కానీ ఆ విషయంలో ఇంతవరకు కనీసం రివ్యూ కూడా చేయకపోవడం చాలా దారుణం. ఆర్టీసీ బస్సులు ఇచ్చి స్కూటీలు ఎగ్గొట్టాలని చూస్తే మాత్రం ఊరుకునేదే లేదు. ఇక్కడ మీ మాట నమ్మరని చెప్పి మీరు ప్రియాంక గాంధీ గారిని తీసుకొచ్చి స్కూటీలు ఇస్తామనేటటువంటి వాగ్దానం చేసినారు. సో దట్ ఈస్ వై వీఆర్ క్వశ్చనింగ్ ప్రియాంకాజీ. ప్రియాంకాజీ, it has been 15 months of your government. Where are the scooties for the young girls? This is a question today in the minds of every person, and they are also writing postcards to Priyankaji. So we demand that this scooty should be immediately delivered to the young girls of Telangana. అగో చూసిన రానుల్లా ఇక స్కూటీల బొమ్మలు పట్టుకొని మొత్తానికైతే నిరసన తెలిపినరు అనుకో రాదుర్రి. ఇక మీరు జయంగా రాష్ట్రానికి ఒరిగిందేం లేకపాయే. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముంగల ఇచ్చిన హామీలు మొత్తం అమలు చేయాలి, లేకపోతే ఊకునేదే లేదు. మాటదప్పుడు మడమెదిప్పుడు కాంగ్రెస్ పార్టీ నైజమేనాయే. అన్ని వర్గాలను వంచినట్టు విద్యార్థులను కూడా మోసం చేయాలని చూస్తున్నది. స్టేషన్ గన్పూర్ సభల మేము ఇచ్చిన హామీలు అమలు చేయలేమని చేతులెత్తేస్తుంది కాంగ్రెస్ పార్టీ. ఇంకా డిగ్రీ అంతకు మీద చదివిన విద్యార్థులకు స్కూటీలు ఇయ్యాలి, ఇచ్చిన హామీలు మొత్తం నెరవేర్చుండ్రి. దేశంలో అనేక పార్టీలు అనేక హామీలు ఇస్తున్నాయి, కానీ చెప్పిన హామీలు కూడా అమలు చేసిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారిది మాత్రమే. ఇక ఇచ్చిన హామీలు అమలు చేయకపోతే ఊకునేదే లేదు అని చెప్పి మొత్తానికైతే గీ తీరుగా గరమైన చూడుండ్రి. ఇక అయిపోయా, కాంగ్రెస్ సర్కార్ రానే వచ్చింది. ఇక సురువు అయింది కదా 15 నెలలకు నిరసనలు ధర్నాలు చిన్నగా సురువు అయిపోయినాయి. అంగన్వాడీ వాళ్ళు మా సంగతి ఏంది అనుకుంటా ఇక మొత్తం మీద నిరసనకు దిగిరు అనుకో రాదురా, మమ్మల్ని పట్టించుకోరు, మా జీతాలు పెంచరు, మా ఉద్యోగ భద్రత లేదు, మరి మేము ఏమి పెట్టుకున్నట్టు, మా లెక్కేంది, మా హక్కేంది అనుకుంటా రాత్రిపూట కూడా వంట వార్పు పెట్టుకొని ఆయన ధర్నకు దిగిరు. మరి సర్కార్ ఎప్పుడు దిగి వస్తుందో తెలియదు ఇలా పట్ల. కానీ వాళ్ళు మటుకు చాలా ఇబ్బందులు ఉన్నారట. ఇట్లా మేము ఎట్లా నౌకరు చేయాలి సారు, మమ్మల్ని పట్టించుకోరి, కొత్త సర్కారు వచ్చినాక మా జీతం ఏమైనా మారుతుందేమో అని మేము ఆశతోటి మంచిగా పని చేసుకుంటుంటే మీరు అసలే పట్టించుకుంటలేరా. వచ్చి ఇప్పుడు సంవత్సరం దాటి 15 నెలలకు వచ్చే ఇప్పటిదాకా సడలేదా సప్పు లేదా, ఎట్లా సంగతి సారు అని చెప్పి అంగన్వాడీలు అంతా అట్నే కూర్చున్నారు. మరి ఏం సంగతి ఒకపారి అరుచుకుందాం రారి. అగో తెలంగాణలో అంగన్వాడీ టీచర్లు అండ్లున్న వర్కర్లు మల్లో త్యాప ఆందోళన బాట పట్టిండ్రు చూడుండ్రి. మెదకు జిల్లాల 48 గంటల ధర్నా చేపట్టిండ్రు. ఇక ఇట్లనే కొనసాగిస్తాం గాని వెనకకైతే పోయేది లేదు. ఎంత మొరబెట్టుకున్నా మమ్మల్ని చూసుడన్న లేకపాయే, కానుడన్న లేకపాయే, కండ్లకు కనబడతలేమా ఎట్లా అని మొత్తానికైతే ఆందోళన బాట పట్టిండ్రులా. రాత్రిపూట కూడా ధర్నా కొనసాగించిండ్రు అనుకోరాదుర్రి. వంట వార్పు చేసుకొని నిరసన వ్యక్తం చేసిండ్రు. మేము నిన్నటి నుండి 48 గంటల ధర్నా వంట వార్పు ఇక్కడే చేసుకొని నైట్ కూడా ఇక్కడే ఉన్నాం. మేము ఏంటంటే మాకు ఐసిడిఎస్ను నిర్వీర్యం చేసే పిఎం శ్రీ పథకం అనే ఒక పథకం తెచ్చింది కేంద్ర ప్రభుత్వము. ఆ కేంద్ర ప్రభుత్వం తెచ్చిన పథకాన్ని తెలంగాణ ప్రభుత్వము 58 సెంటర్లలో అమలు చేస్తూ ఉంది. ఆ పిఎం శ్రీ సెంటర్స్ అమలు చేస్తే అక్కడ 3 to 6 years పిల్లలు ఆ పిఎం శ్రీ సెంటర్లలోకి వెళ్తారు. అయితే ప్రైమరీ స్కూల్లో ఈ ప్లే స్కూల్ మాదిరిగా అక్కడికి పిల్లలు వెళ్తే మా అంగన్వాడీ సెంటర్లకు పిల్లలు రారు. మళ్ళీ మేము ఇచ్చే సేవలు కూడా లబ్ధిదారులకు అందవు. అట్లాగే మొబైల్ అంగన్వాడీ సెంటర్స్ అని కూడా తెస్తూ ఉన్నారు. ఇవేవి కాకుండా మాకు బడ్జెట్ ఆ పిఎం శ్రీ సెంటర్లకు 4 కోట్ల బడ్జెట్ ఇస్తారంట. ఆ బడ్జెట్ ఏదో మాకే కేటాయించి మా అంగన్వాడీ సెంటర్లని బలోపేతం చేయాలని, అట్లాగే ప్రతి నెల 1వ తారీఖు నాడు జీతం రావాలనేది. ఇప్పుడు 18వ తారీఖు గడుస్తున్నా ఇప్పటి వరకు మాకు జీతాలు అన్నిటికీ లేవు. ఎప్పుడు వస్తుందా జీతం కూడా తెలియదు. హాగో చూసిన రానుల్లా మా న్యాయమైన డిమాండ్లను ఎమ్మటనే పరిష్కరించాలా అని చెప్పి డిమాండ్ చేస్తాను గమాండిగా. ఇక మా మాటినకుంటా మమ్మల్ని లెక్క చేయకుండా మీ అంతలా మీరే ఉంటే ఇక ఆందోళన ఇంకింత ఉధృతం చేస్తాం తప్ప వెనకకైతే తగ్గేదే లేదు, ఇక ఊకునేదే లేదు. ఇక మేము ఎంత మొత్తుకున్నా ఒర్రి మా నోర్లు పోతున్నాయి కానీ కనీసం మీ మీద కరికరం కూడా లేకుండా పోతున్నదని చెప్పి ఇక మొత్తానికైతే గిట్ల నిరసన వ్యక్తం చేసిండ్రు.
అయ్యో ఇక ఊర్లలో ఆంబోత అంటే ఎట్లుంటుందో అసలుకే భయం అవుతుంది. ఎందుకంటే పసరం ఇంత లాభం ఉంటుంది, దాని దగ్గరికి పోవాలంటే ఎట్లుంటుంది మరి. ఏడ దాకించుకుందో లేకపోతే పానం బాగలేదో ఎట్లనో కానీ ఇక మొత్తం దెబ్బలతోటి ఉన్నది. ఏం చేయాలి ఎట్లా చేయాలని ఇబ్బంది పడుతుంటే దాని బాధ అర్థం చేసుకున్న ఆడోళ్ళు ఆంబోతుకు సేవలు చేసిరులా. ఆడోళ్ళు ఆంబోతుకు సేవలు చేసుడు ఏందో గమ్మత్ ముచ్చట చెప్తా. అయ్యో నిజమే నువ్వులా చేసిండ్రు, కావాలంటే చూడు మీరు. మొగోళ్ళకి దగ్గరికి పోతానికి భయపడితే ఆడోళ్ళు దగ్గరికి పోయి ధైర్యంతో దాన్ని ఇక ఎట్లా చేయాలి ఏం చేయాలో దానికి మందులు గిందులు వేయించి మంచిగా చేయించారు అన్నట్టుగా. పోతుంటే కూడా అంత దూరం పోయిందాక భద్రం చెప్పిరు. అగో ఆడోళ్ళ మనసుకు అట్లుంటుంది అన్నట్టు. ఆంబోత్ అవస్థ చూసి దానికి ఎంత సాయపడ్డరో చూడుండ్రి ఈ మహిళలు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరము వంశీకృష్ణ నగర్లా 2 ఆంబోతుల నడుమ పెద్ద పోట్లాటనే అయిందట. నుల్లా గా పోట్లాటల ఆంబోతుకు మిరిగిపోయి బగ్గ రక్తం కూడా వచ్చిందట. ఇక గదంతా చూసినా అక్కడనే ఉన్న మహిళలు ఏం చేయాలనో అర్థం కాక ఓ డాక్టర్ని కూడా పిలిపించిండ్రట. ఆంబోత్కు సంబంధించి ఐద్యం అందించేందుకు అక్కడ చుట్టుపక్కల ఎవ్వరు కూడా మొగోలు లేకపోయినరట. నుల్లా ఇక ఏం చేస్తారు, ఇక దాని బాధ చూడలేక గా మహిళలే ధైర్య సాహసాలతోటి ఆంబోతును బంధించి వైద్యుడు చికిత్స చేస్తున్నంతసేపు గోవిందా గోవిందా అని నామస్మరణ చేసుకుంటా గదినికి ప్రాథమిక చికిత్స అందించిర్రు చూడుండ్రి. అగ్గో సూషిన్ రానుల్లా చికిత్స అయిపోయినాకట ఆంబోతు పోతుంటే దాని వెనుక ఒక మహిళ ఓకు పోకు ఇక ఇక్కడనే వాడుకోండ్రి అని చెప్పి సంటి పిల్లగాని బుజ్జగించినట్లు బుజ్జగించుడు చూసి ఇక అందరూ కూడా భలే సంబరపడుతుండ్రులా. మహిళలు ధైర్య సాహసాలు కనబరిచినందుకు అందరు మెచ్చుకుంటుండ్రు. ఇక గీళ్ళ చేసిన పని అందరిని ఆకర్షించిందనే చెప్పాలా. దెబ్బలు దాకిన ఆంబోతుకు తేజ పెట్కే డాక్టరు ఇక తేజ ఉచితంగా వైద్య సేవలు కూడా అందించిండట. ఏమన్నా అంటే వచ్చి మున్సిపల్ అధికారులు మున్సిపల్ సిబ్బంది అనుకుంటా మా మీద పడతారు కానీ ఏవే బకాయిలు చెల్లించమంటే ఓలన్నా సకాలంలో చక్కగా చెల్లిస్తున్నారా? అది లేదు ఇది లేదు కానీ మళ్ళీ మా మీదకి వెళ్ళి ఆరోపణలు ఏమంటే వేస్తారు. ఇక అట్లా లేదు ఇట్లా లేదు, ఎవరెవరైతే బకాయిలు ఉన్నారో వాళ్ళ ఇళ్ళ ముందరికి వచ్చి కూర్చుంటాం, ఇట్నే ధర్నాలు చేస్తాం. మీరు కట్టేదాకా ఊకోం. మీదికెళ్ళేమో మంత్రులు ఎమ్మెల్యేలు వచ్చి వాళ్ళు మమ్మల్ని ఇబ్బంది పెడతారు, మీరేమో బకాయిలు వాళ్ళకి కట్టరు. మేము ఎట్లా చేయాలి ఎట్లా నడపాలి ఇదంతా ఈ వ్యవస్థ అని చెప్పి అధికారులు అటు మున్సిపల్ సిబ్బంది మాకు చాలా ఇబ్బంది ఉందని చెప్పి నడి రోడ్ ఎక్కిరు అనుకో రాదురి ఎక్కి ఎవరెవరు అయితే ఇవ్వాలనో వాళ్ళ ఇళ్ళ పోయి ఇట్నే వస్తాం. రేపు ఇక గిట్ట వసూలు చేసుకుంటేనే అయితే, లేకపోతే కావని ఓ వినూత్న నిరసనకైతే తెరదీసిరు. మరి వాళ్ళ బాధ ఏంది, వాళ్ళ కథ ఏంది, వాళ్ళ కార్ఖాన ఏంది, మరి ఏం సంగతి అనేది ఒకసారి అరుచుకుందాం రా. యాదాద్రి భువనగిరి జిల్లా ఆగో గీళ్ళేందిగా పెట్రోల్ బంకు ముందట కూసున్నారు. ఏమన్నా పెట్రోల్ బంక్ వాళ్ళు తక్లీఫ్ చేసిండ్రా ఎట్లా? పెట్రోల్ గిట్లా పైసలు తీసుకొని తక్కగొట్టిండ్రా ఎట్లా అని అనుకునేరు. కాదులా మున్సిపల్ ట్యాక్స్ కలెక్షన్ స్పెషల్ డ్రైవ్ కార్యక్రమంలో భాగంగా చౌటుప్పల్ మున్సిపల్ కేంద్రంలో 3 సంవత్సరాల కాంచెల్లి 2,74,000 రూపాయలు ట్యాక్స్ కట్టలేదట. ఇక ఇంకేమున్నది, ఇట్లయితే కాదు అని చెప్పి గిట్ల బంకు ముంగల్నే కూర్చున్నారు. మున్సిపల్ పరిధిలున్న రషీదు పెట్రోల్ బంక్ ముందల నిరసన వ్యక్తం చేసిండ్రు. చౌటుప్పల్ మున్సిపల్ అధికారులు అక్కడున్న సిబ్బంది ఇక చూడుండ్రి కావాలంటే. మహమ్మద్ అబ్దుల్ రషీద్ గారి పెట్రోల్ బంక్ ముందు బైఠాయించడం జరిగిందండి. వీరిది 3 సంవత్సరాలుగా ఇంటి పన్ను అనేది బకాయి ఉంటా ఉన్నది. ఎన్నిసార్లు ఓరల్ గా బిల్ కలెక్టర్ ద్వారా వార్డ్ ఆఫీసర్ ద్వారా నిరంతరం రెగ్యులర్ గా ఫాలో అప్ చేయడం అనేది జరిగింది. కానీ ఎప్పుడు కూడా వారి దగ్గర నుంచి మేము సరైన స్పందన అనేది మేము చూడలేదు. కాబట్టి మున్సిపల్ అధికారి, ప్రత్యేక అధికారి అండ్ మున్సిపల్ కమిషనర్ గారి ఆదేశాల మేరకు వారి దగ్గర నుంచి స్పందన కోసము మరియు వారి దగ్గర నుంచి పన్ను అనేది వసూలు చేయడానికి మా యొక్క మున్సిపల్ అధికారులు సిబ్బంది ఇక్కడ బైఠాయించడమే జరిగింది. మున్సిపల్ పురపాలక సంఘం పరిధిలోని అన్ని బకాయిదారులకు నోటీసులు అనేది ఇవ్వడం జరుగుతా ఉన్నది. రెగ్యులర్ గా వారి ఇంటికి వెళ్లి వసూలు చేయడం, పన్ను వసూలు చేయడము, వారికి పన్నుకు సంబంధించిన వివరాలు అనేది చెప్పడం అనేది జరుగుతా ఉన్నది. చాలా మంది దీనికి మంచి స్పందన వస్తుంది. ఎవరైతే మొండి బకాయిదారులు ఉంటా ఉన్నారో వారి ఇంటి ఎదుట ఇలా బైఠాయించడం అనేది జరుగుతా ఉన్నదండి. సూషిన్ రానుల్లా ఈ కార్యక్రమంలా కావాల్సిన వాళ్ళు అసలైన అధికారులు కూడా ఉన్నారులా. అటెనక సిక్కి ప్రత్యేక అధికారి మాట్లాడుకుంటా ఎవరైనా ఇప్పటికాంచెల్లి మున్సిపల్ ట్యాక్స్ సక్కమైన సమయంలో ఇయ్యకపోతే ఇక ఊకునేదే లేదు. ఇక ఇప్పటికాంచెల్లి మున్సిపల్ ట్యాక్సులు పక్కాగా కట్టాల్సిందే. ఇక అవన్నీ చెల్లించకుండా ఎగెత్తము ఎగ్గొడతామంటే ఇక అలా దుకాణాలు ఇంటి ముంగల గిట్లనే నిరసన కార్యక్రమాలు చేస్తామని చెప్పి ఇక మొత్తానికైతే ఓ పట్టు మీద కూర్చున్నారు.
ఈ నడుమ మరి బిర్యానీలలో ఏదైతే మాంసమే అని బొద్దింకలు కలుపుతురా, లేకపోతే వెరైటీ మాంసం అలవాటు చేయదలుచుకుర్రా, లేకపోతే కొత్త దందనా ఏందో అర్థం కాదు. బిర్యానీ సెంటర్లలో ఏడబోయి తిందామన్నా గిసోటి గలీజ్ ముంచట్లే వస్తున్నాయి. ఇక ఒక ఆయన ఓ పిల్లగాడు దోస్తులు కలిసి తింటందుకు పోయిరట, ఆర్డర్ ఇచ్చిరట. ఆరాటంగానే ఉడుకుడుకు బిర్యానీ వచ్చిందిరా ఊపుదామని తింటాలకు సగం దూరం పోగానే బొద్దింకలు వచ్చినట. ఓ కొడుక సంపదమని తెచ్చినవా ఏందిరా, ఈ బొద్దింకలు ఎక్కడ పోయిందని ఇక హోటళ్ళతో పంచాయతీలు పెట్టుకుంటే ఇక మరి ఏం తష్ప చేసిరో మరి, కొత్త బిర్యానీ ఇచ్చిరా మరి లేకపోతే ఆ హోటల్ని బదనాం చేసిరా. కానీ జాగ్రత్తగా ఉండరు. అంటే హోటల్లో పూట ఊరికిపోయి తింటాం, మంచిగా బిర్యానీలు కదా వేడివేడిగా వస్తాయి అనుకుంటే లోపల ఏమేమి వస్తున్నాయో చూసుకోరు. ఎందుకంటే అంత కల్తీ ఉన్నది ఇవాళ రేపట్ల. బిర్యానీ ప్రియులు మీకోసమే గీ ఆర్త ఇక తినుండ్రి కమ్మటి బిర్యానీలు. ఇక ఎప్పటిదో నూనె టైం అయిపోయినాయి అన్ని వాడిన కొద్దీ మీకు కమ్మగా వత్తది కదా నోరుకు రుషి. ఇక గిసొంటి తినుండ్రి. హైదరాబాద్ లో ఉన్న నక్లెస్ రోడ్ల రైలు కోచ్ రెస్టారెంట్ ఉన్నదోళ్ళ ఇక గండ్ల ఇక బిర్యానీలా బొద్దింకలు వచ్చినాయి. మరి అది చికెన్ బిర్యానో మటన్ బిర్యానో లేకుంటే బొద్దింక బిర్యానో పాడుగాను. ఇక పగటీలకి బాగా ఆకలైతున్నదని చెప్పి సోపతోలతో కలిసి రెస్టారెంట్ కు పోయిండట గీ విజయ్ అనే మనిషి. బిర్యానీ ఆర్డర్ చేసుకున్నారట. హబ్బా కమ్మగా తిందాం మంచిగుందాం అనటల్ల కంటే సగం బిర్యానీ తిన్నాకట బయటపడ్డదట గీ బొద్దింక. ఇంకా పీజులు మొత్తం అవుట్ అయినట్టున్నాయి పాపం పొలగాండ్లకు. కమ్మగా తిందాం అనుకుంటే లేనిదోటి వచ్చే కదా అని చెప్పి ఇక నెత్తికి చేతులు పట్టుకున్నారట. ఇక చూడుండ్రి కావాలంటే. రైల్ కోచ్ రెస్టారెంట్కి వస్తున్నాయి మేము ఫుడ్ తినడానికి. లోపల ఆర్డర్ పెట్టినాము, తిన్నాము. తినేటప్పుడు బటర్ నాన్స్ అంతా ఓకే, కానీ ఇది ఎప్పుడైతే బిర్యానీ ఆర్డర్ పెట్టినామో దాంట్లో కాక్రోచ్ కూడా వచ్చింది, చిల్ల పురుగు. అలా సిబ్బందిని పిలిపించి మాట్లాడితే చూపిస్తే అది క్యాజువల్గా తీసుకున్నారు, వాళ్ళు పట్టించుకోవడం లేదు. అదే విషయాన్ని ఇంకా ఎందుకు వచ్చిందని చెప్పి అడుగుతూ ఉంటే వాళ్ళు దబాయిస్తున్నట్టు మాట్లాడుతూ ఉన్నారు. మేము ఎవరిని పిలుస్తావో పిలుచుకో అని చెప్పి అంటున్నారు వాళ్ళు. మేము అందరినీ మేనేజ్ చేసుకుంటాం, నువ్వు ఎవరిని పిలుచుకున్నా ఎవరేం చేయలేరు అన్నట్టుగా మాట్లాడుతున్నారు వాళ్ళు. మేము ఎవరినైనా మేనేజ్ చేసుకోగలుగుతాము, ఫుడ్ సేఫ్టీ వాళ్ళకి మీరు కంప్లైంట్ చేసుకుంటారా చేసుకోండి, ఎవ్రీ మంత్ మేము వాళ్ళని కూడా మేనేజ్ చేస్తాం అనే విధంగా వాళ్ళు మాట్లాడుతున్నారు. అగ్గో సూషిన్ రానులా బిర్యానీలా బొద్దింక ఖర్చుడితోటి షాక్ అయిండట కస్టమరు. రెస్టారెంట్ నిర్వాహకులను ప్రశ్నించిండట. ఫుడ్ సేఫ్టీ అధికారులకు ఫిర్యాదు చేస్తామని చెప్పిండ్రట. ఇక లొల్లైతే జరిగింది కానీ జరంతసేపు సగం తింటిమి. ఇక ఎట్లయితుందో ఏమో పానం అని చెప్పి పానంలో లొట్టలొట్టు ఉండే. ఇక ఈ భయం ముందే ఉంటే మంచిగుండు. ఇప్పటికే చెప్పుకొస్తుండ్రు ఆ నూనెలు ఈ నూనెలు వాడుకుంటా కల్తీ తిండిలు తయారైతున్నాయి. బయట తిండిలు బంధు పెట్టి ఇంట్లోనే మంచిగా తినాలని చెప్పి ఎంత మొత్తుకున్నా ఇంటారు. కమ్మగా తలగాల బిర్యానీ తిందాం మంచిగుందాం అని పోతే బొద్దింక బిర్యానీ పెట్టిరు పాపం గా రెస్టారెంట్ వాళ్ళు. కాకా ఇది పక్కగా తెలిసిన వాళ్ళ పనేనే. ఎందుకంటే నువ్వు ఆస్ట్రేలియాకి వెళ్ళి వచ్చినావు కదా, ఇక సొమ్ము దండిగానే ఉంటుంది అనుకున్నాం. నువ్వైనా చూసుకొని పోవాలి కదా, పండుగ ఉంది కదా అని వేసుకొని ఉరుకుతావు ఇంటిల్లి పాదిని. మరి దానికి తాళం వేసినామా, సొమ్ము ఉండే మరి నన్ను పెడదామా, లేకపోతే సీసీ కెమెరాలు ఉన్నాయా, ఏంది చూసుకోవాలి కాక అక్కడ సంపాదించుకొస్తే ఇక్కడ పోగొట్టుకుంటే తక్కువ మూల్యనా, ఏమి తక్కువ బంగారం 4 లక్షల రూపాయలు ఆ కెనడియన్ అవి అక్కడ పైసలు ఉంటాయి కదా బయట దేశంవి, అవి కూడా ఎత్తుకొని పోయారట. మరి ఇక్కడ ఎట్లా వెళ్తాయి అనుకురో ఏం కథ, ఏమన్నా మార్పించుకుంటారేమో. దొంగలకు గయాన్ని ఎందుకు, దొంగకు చెప్పే లాభం అంటారు కదా. ఇక వాడు చేయాల్సిన పనే చేసిండు అనుకో రాత్రి, ఎవరో చుట్టుపక్కలడే అయి ఉంటాడు చూసుకో కాక. ఎందుకంటే దగ్గరకి అయితేనే నీ మతలావు తెలుస్తుంది, నీ జాడ తెలుస్తుంది. నువ్వు ఆడికెళ్ళి వచ్చినావు కాబట్టి నీకు ఆడ సొమ్ము ఉందన్న ముచ్చట తెలుస్తుంది, బయట నీకు తెలుస్తుంది. కాబట్టి పోలీసు వాళ్ళని పట్టుకొని ఇక చూసుకో గిట్లున్నారు ఇవాళ రేపట్ల ఎవరిని నమ్మేటట్లేదు పైలం సొమ్ము. కష్టపడి సొమ్మి వేసుకుంటే ఏ కట్టం లేకుండా రాత్రికి రాత్రి లక్షాధికారులు కోటీశ్వర్లు కావాలని దొంగలు మస్తుగా మోపైతుండ్రు చూడుండ్రి. ఇక ఫిలిం నగర్ కాడ ఓ ఇంట్లో పెద్ద ఎత్తునే దొంగతనం అయింది పాపము. ఇంట్లున్న బీరువ తాళాలు మొత్తం బలగొట్టి అందులో 34 తులాల బంగారం దాకా ఎత్తుకపోయినరట. ఇంకా 4 లక్షల మీదనే పైసలు కూడా ఉన్నాయట. ఇక 550 కెనడియన్ డాలర్లను కూడా దొంగతనం చేసుకుపోయినరట ఈ దొంగ మోతేవార్లు పాపం. ఇక రంజాన్ పండుగ గదనుల్లా చుట్టాలను కలిసేద్దామని పోయొచ్చేసరికంటే ఇల్లు మొత్తం గుల్ల వేసిపోయినరు. సీసీ కెమెరాలల్లా గల వీడియోలు కనబడకుండా సీసీ కెమెరా హార్డ్ డిస్క్ తోటి అన్ని కూడా ఎత్తుకపోయినరట. చూడండి ఇలా తెలివి తెల్లారని. ఇక కొన్ని రోజుల కిందటనే ఆస్ట్రేలియా నుంచి వచ్చిండట గీ మొజాహిద్ అనట ఆయన. ఇంకేమున్నది అందరితోటి మంచిగా గడుపుదామని చెప్పి వస్తే ఇల్లు మొత్తం గుల్ల వేసే పాపము. ఇక గివన్నటి వాటి టీవీ5 సమర్పించు మాస్ మల్లన్న ముచ్చట్లు చూస్తూనే ఉండరు. మళ్ళీ రేపు ఇది వరదాకా మీ టీవీ5 ఇగుంటా.